దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గొడవలు చేయడానికి చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో మనం వాక్యం మాట్లాడదా పరిశుద్ధ గ్రంథం నుండి 2వ దినవృత్తాంతం 3వ వచనం చదువు. అందుకు యెహోషాపాతు అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యూదా అంతటా ఉపవాసం ఆచరింపవాలని చాటింపగా ఈ రాత్రి వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మనం చదువుకున్నటువంటి వాక్యంలో భయపడి లేక భయము 17వ వచనం కూడా చదువుతుంది. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వాళ్ళారా, యెరూషలేము వాళ్ళారా, మీరు యుద్ధ పంక్తులు తీసి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. సరిపోదు. భయము ఏంటంటే భయము జడయిపోయినట్టు చంకటం. చంకటం అంటే ఒక హృదయంలో ఒక రకమైనటువంటి భయం. ఏమండి హృదయంలో ఒక రకమైనటువంటి భయము. ఇప్పుడు చాలా మందికి ఒక భయం ఉంటుంది. ఏంటి చెప్పడం భయం? ఎగ్జామ్ భయం. ఏమో బస్సు మీద ఎట్లా ఉంటుందో. నేను చదివిన వస్తే ఓకే, చదవిన వస్తే ఏంటో. అందరికి మీకు కూడా భయం ఉందా ఎగ్జామ్ అంటే? ఉంది కదా, లేదా ఏదో చిన్న భయం ఉంటుంది 10th తోటికి, ఇంటర్మీడియట్కి. భయం లేని వ్యక్తి ఎవరు? ప్రతి మనిషి భయమే. భయంతోనే మనిషి బ్రతుకుతున్నాడు. తల్లిదండ్రులకి ఏమో పిల్లల కోసం భయము, భవిష్యత్తు కోసం, అప్పుల కోసం, సాలరీ తక్కువ కొట్టే దానికోసం భయము, స్కూల్ ఫీజుల కోసం భయము, ఏదైనా చిన్న బలహీనత వస్తే దానికోసం భయము. చాలా భయాలతో మనుషులు నిండిపోయారు. కానీ ఇక్కడ సేవకుడు అంటున్నాడు, భయపడుకుడి, జడయుకుడి. ఎందుకంటే యెహోషాపాతు అనే రాజు, యూదా రాజు ఆల్రెడీ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే ఒక యూదా దేశం మీదకే ఒక 4-5 దేశాలు కలిపి యుద్ధానికి వచ్చేస్తున్నాయి కదండి. మోయాబీలు, అమోనీయులు, ఏమండి మోయనీయులు, అదండి సిరియా వారు, వీళ్ళందరూ కలిపి గొప్ప సైన్యం యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తుంది. 1,00,000 మంది సైనికులు 10 లక్షల మంది శత్రువులు ఎలా జయించగలరంటే అది అసాధ్యమే. ఈ యెహోషాపాతు అది మనసులో పెట్టుకుని భయపడ్డాడు. ఒక దేశం వస్తే ఎదురులాగా ఎదుర్కొంటాం, కానీ ఈ దేశం వచ్చి నా మీద పడిపోతే నేనేం చేయాలని భయపడిపోయాడు. ఇప్పుడు మీరు ఈ సెల్ ఫోన్ లో ఇజ్రాయేల్కి గాజాకి యుద్ధం జరిగినప్పుడు, యుద్ధం జరిగిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు గాజా ఎలా ఉంది? పాడైపోయింది పూర్తిగా. చూసారు? ఎంతమంది చూశారు? ఆ పాడైపోయిన గాజాని ఎంతమంది చూశారు? ఎలాగుందండి? ఏమైనా లైట్లతో కలకల్లా హైదరాబాద్ లా కలకల్లా ఆడుతుందా? అది ఒక శ్మశానంలాగా అయిపోయింది. దారుణంగా అయిపోయింది. యుద్ధం జరిగిన తర్వాత ఏ దేశమైనా అట్లా ఉంటది. ఈ యెహోషాపాతు ఆలోచించాడు, ఇంతమంది సైన్యం నా దేశం మీదకి వస్తే వీళ్ళు చెరపట్టుకు పోతారు, మా దేశంలో కన్యకలు తీసుకుపోతారు, వృద్ధులను చంపేస్తారు, పశు సంపద అంతా బంగారం వెండి పట్టుకుపోతారు, నన్ను చంపుతారు, ఆ దేశాన్ని తగలబెట్టేస్తారని ఇవన్నీ ఊహించుకుని భయపడ్డాడు.
భయం వేసేసింది మనిషికి కదా. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి భయమే. ఏమో ఎలాగంటారు అడుగడుగున భయమే. ఇంత భయపడినటువంటి యెహోషాపాతు చూడండి 20వ అధ్యాయము 27వ వచనం చదువుతుంది. ఇలాగున ఆ, యెహోవా శత్రువుల మీద వారికి జయమని గ్రహించి ఆ, వారిని సంతోషపరిచును. సరిపోతాయి. ఇంత భయపడిపోయినటువంటి శత్రు సమూహాన్ని చూసినటువంటి యెహోషాపాతుకి దేవుడంట 27వ వచనంలో ఏమిచ్చాడంటే జయించాడంటే జయించేశాడు. సంతోషపరిచును. అంతేనా 30వ వచనం కూడా చదువుతుందా? ఈ ప్రకారము ఈ ప్రకారము అతని దేవుడు ఉమ్, చుట్టూనున్న వారిని జయించి ఉమ్, అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా ఆ, యెహోషాపాతు రాజ్యము నిర్మలముగా ఉండెను. చూసారా ఎంత భయపడిన వ్యక్తి ఇంత గొప్ప సైన్యం వచ్చి పడిపోతున్నటువంటి ఆ దేశం మీదకి ఆ దేశం రాజుకి దేవుడు జయమిచ్చి నెమ్మదిచ్చి నిమ్మలముగా ఉండినట్టు చేశాడు. ఏమండి ఇంత నెమ్మది ఇంత నిమ్మలము ఎలా వచ్చింది? ఇంత సంతోషం ఎలాగొచ్చింది అంటే అంత గొప్ప సైన్యాన్ని వీళ్ళు ఎలా జయించారు? లేక వీళ్ళు యుద్ధం చేశారా, దేవుడు యుద్ధం చేశాడా అని మనం చూస్తే ఇంత నెమ్మది లేదా శత్రు మీద జయించడానికి గల కారణాలు కొన్ని కనపడలేదు. అవేంటంటే 20వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోషాపాతు ఓ, భయపడి ఓ, యెహోవా యందు విచారించుటకు ఓ, మనసు నిలుపుకొని ఓ, యోధా అంతటా ఓ. ఉపవాస దినము ఆచరింపవలనని ఓ. సాటింపగా ఇక్కడ మొదటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇస్సాకర్ రేణువులంతా శత్రు సైన్యము ఈ చిన్న దేశం మీదకి వచ్చేస్తుంటే ఇతడు భయపడి తర్వాత చేసిన పని ఏంటంటే మనస్సుని నిమ్మలపరుచుకున్నాడు. ఏం చేసుకున్నాడంటే ఎప్పుడైనా మన జీవితాల్లో గలిబిలి జరిగినప్పుడు నీవు మొయ్యలేనంత బరువు భారం నీ మీద పడిపోయినప్పుడు, అప్పుల సమస్యలు నీ మీద పడిపోయినప్పుడు, నీ శరీరంలో వ్యాధి వచ్చేసినప్పుడు, నీ పిల్లలు నీకు పట్టించుకున్నప్పుడు, నీ పరిస్థితి దుర్భరంగా అయిపోయినప్పుడు, ఎవరి పూట గడవని స్థితిలో నీవు ఉన్నప్పుడు కనీసం టాబ్లెట్ తీసుకుంటా కూడా డబ్బు లేని స్థితిలో నీ మనసు గలిబిలైపోయి చెదిరిపోయి నుయ్యో పోయో చూసుకోకూడదు. కానీ యెహోషాపాతు లాగా నువ్వు చేయాలి. ఏం చేశాడు యెహోషాపాతు అంటే మనస్సు నిమ్మలపరచుకోవాలి. ఏం చేస్తున్నాడండి? నిమ్మలపరచుకోవాలి మనసు. దేవుని మీద నిలుపుకున్నాడు. అంటే నేను ఎందుకంత తొందరపడాలి, ఎంత గొప్ప సైన్యమైనా నాకు దేవుడు ఉన్నాడు కదా అని తనలో తనే కమాయించుకున్నాడు. ఏం చేశాడంటే కంగారు పడిపోయి కమాయించుకుని నాకు నా దేవుడు ఉన్నాడు అని మనసు నిమ్మలపరుచుకుని ఏం చేద్దాం ఇప్పుడని తనతో పాటు ఆ దేశంలో అనేకుల్ని గ్యాదర్ చేసి మీరు ఉపవాసం ఉండండి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. అదే కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో, కొన్ని సమస్యలు మనం తరుగుతున్నప్పుడు, కొన్ని ఒత్తిళ్లు నీ మీద దాడి చేసినప్పుడు, ఇక నీకు వేరే మార్గం లేనప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ మనసు నిమ్మలం చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? నిమ్మలపరచుకోవాలి, సముదాయించుకోవాలి. యెహోషాపాతు ఏం చేశాడంటే మనసు నిమ్మలపరచు చేసుకుని దేవుని ఎదుగు వెళ్ళిపోతాం. ఆయనే ఇక్కడి ఉపవాస ప్రార్థన కూర్చుంటాడు. ఆయన ఒకడే కూర్చున్నాడా? అందరినీ గ్యాదర్ చేశాం. మనసు నిమ్మలపరుచుకుని భయంకరమైన పరిస్థితుల్లో సైన్యాన్ని సిద్ధపరచకుండా, లేదా పక్క దేశం వెళ్ళి మాకు కొంచెం ఎరువివ్వండి, మీ సైనికుల్ని లేదా అప్పివ్వండి అని అటువంటి ఏమి లేకుండా నా దేవుడు గొప్పవాడు అని ఆయన దేవుని యొక్క తన మనసు నిమ్మలపరచుకుని ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గ్యాదర్ చేశాడు. కొంతమందిని ప్రార్థించే వారిని గ్యాదర్ చేసి ఏమైనా ప్రార్థన చేశాడు? 27వ వచనం చదువుతుందా?
20 నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఉమ్, నీ దేశపు కాపురసులు తోలివేసి ఉమ్, నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతిని ఉమ్, దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. ఉమ్, వారు అందులో నివాసం చేసి ఉమ్, కీడైనను యుద్ధమైనను ఉమ్, తీర్పైనను తెగులైనను ఉమ్, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు 12వ వచనంలోకి వచ్చేద్దాం. మా మీదకు మా వచ్చు దేవా. నీవు వారికి తీర్పు తీర్చువా ఉమ్, మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో ఏ సైన్యం ఏంటి? గొప్ప సైన్యము యుద్ధము చేయుటకు శక్తి చాలదు. మాకు శక్తి చాలదు, ఏమి చేయడం ఏమి చేయుటకు మాకు తోచదు. మాకు తోచదు, నీవే మాకు దిక్కు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాడు, పారిపోయాడు. ఏం చూసి గొప్ప సైన్యం మనం ఏం చేద్దాం? బాబు ఈ సమస్య ఏంటి, ఈ ఒత్తిడి ఏంటి, ఈ మ్యాథ్స్ ఏంటి, ఈ ఫిజిక్స్ ఏంటి, ఈ బాటనీ ఏంటి, ఆ? ఏమండి కదా, ఈ కెమిస్ట్రీ ఏంటి, తర్వాత ఈ సోషల్ ఏంటి, తర్వాత ఇంకోటి ఉంటది సంస్కృతి. ఇది నా వల్ల కాదు. ఇన్ని సబ్జెక్టులు ఉండకూడదు, ఒకటే సబ్జెక్ట్ ఉంటాను కోరుకుంటా. ఎవరైనా మ్యారేజ్ పిలిచారనుకోండి, అక్కడ చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్, ఐస్ క్రీమ్, ఇంకా అనేకమైన రకాలు నీ ముందు పెట్టినప్పుడు నేను ఎందుకు ఒకటి తినాలనుకుంటావా? ఏమనుకుంటారు పిల్లలు? ఒకటే తింటాను అనుకుంటావా? మనకి కొంచెం ఈ స్టమక్ చిన్నగా ఉందనుకుంటుంది, పెద్దగా చేస్తుంది. 4 ఐటమ్స్ లోపల వేసేస్తారా? నెలలో పోయినా ఒక గంట ఎటే వెళ్ళిపోయి మరి 2 కప్పులు ఐస్ క్రీమ్ కదా, తినడం తప్పలేదు. ఏమన్నా సర్టిఫికెట్లు చూసుకుని భయపడదు వాళ్ళు, అది చదివితేనే కదా. యెహోషాపాతు ఈ సోషల్ ఏంటి, సైన్స్ ఏంటి అన్నడా, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ వ్యాధి ఏంటి, ఈ అవమానాలు ఏంటి అనుకున్నాడా? ఏదైనా రాని నీవే మాకు దిక్కు. మనసు నిమ్మలపరిచేస్తున్నాడు, ఎవరిని సముదాయించుకున్నాడు, తను తానే ఎవరి ధైర్యపరుచుకున్నాడు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. ప్రార్థనలో కూర్చున్నాడు, నీవే దిక్కు అన్నాడు. ఇప్పుడు బరువంతా తీసి ఎవరి మీద వేసాడు? దేవుని మీద. నిమ్మలం రావడానికి, రాజ్యములో నెమ్మది రావడానికి, జయం రావడానికి మొదటి కారణం ఏంటంటే అతడు మనస్సు నిమ్మలపరుచుకుని దేశమంతా సాటింపు వేయించి ఉపవాస ప్రార్థనని ఏర్పాటు చేశాడు. ఏదైనా మన జీవితంలో ఎటువంటి కష్టాలు వెళ్ళేటప్పుడు మనం చేయవలసిన పని కూడా ఇదే. ఏమండి, ఇదే చేయాలి. నువ్వు మొయ్యలేనంత బరువు నీ మీద పడిపోయినప్పుడు నువ్వేమన్నానంటే, అక్కడ యెహోషాపాతు చక్కటి మాట అన్నాడు, నీవేది మాకేమీ తోచదు కదా, నీవే మాకు దిక్కు అని ఆయన ప్రార్థన చేసి, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసి ఏమీ తోచదు. నీ జీవితంలో నీ ఇంట్లో జరుగుతున్నటువంటి సమస్యలు, ఒంట్లో జరుగుతున్న సమస్యలు, లేదా నీకు వచ్చే వ్యాధి ఏదైనా కావచ్చు, మనసు చెదరగొట్టేటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, అది చెదిరిపోకుండా నీ మనసు ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి దేవుని. అలాగే యెహోషాపాతు కట్టుకున్నాడు. అతను మొదటి స్టెప్ వేసాడు, ప్రార్థన. ఏం చేశాడండి? నీవే గొప్పవాడు నాయన, నీకంటే గొప్పవాడే ఉన్నట్టు దేవుణ్ణి ఆ విధంగా ప్రార్థన చేశాడు. మొదటి స్టెప్ గుర్తుపెట్టుకోండి. 2-3 గ్యాదర్ చేసుకుంటాడు. శనివారం, బుధవారం ప్రార్థన మానకుండా రావాలి. నలుగురితో కూడి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన ఒక్కడే ప్రార్థన చేశాడా? అందరితో కలిసి ప్రార్థన చేశాడు. శనివారం మానకూడదు, బుధవారం మానకూడదు, ఏదో మీకు ఇంపార్టెంట్ అన్నా తప్ప ఊరికినే మానకూడదు. నీలో బలం తగ్గిపోతుంది. మారుమన సాక్షణ పొందినవాడు శనివారం, బుధవారం మానకూడదు, బలహీనలు అయిపోతారు. ఇతడు అందరితో కలిసి ప్రార్థన చేసి, ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఆయన ఏం చేశాడు తెలుసా? జయము నెమ్మది రావడానికి ఆయన చేసింది ఏంటంటే, చూడండి, 2వ 20:18 సాష్టాంగ నమస్కారం చేసిను. సరిపోతుంది. ఏం చేశాడండి? ఈయన ఒక రాజు,
ఈ రాజుగారు ఏం చేశారంటే సమస్య వచ్చినప్పుడు, పరిస్థితులు చేదాడుతున్నప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. సాష్టాంగ నమస్కారం అంటే బోర్లంగా పడిపోవడం. ఇది ఎక్కువగా మనం హిందూ టెంపుల్స్ లో చూస్తాం. ఆ? మన చర్చిలు కూడా మనం ఆ విధంగా చేయం కానీ ఆ పోతూ పోతూ ఇలాగంటే ఎక్కడ అది అయిపోయింది. దీనికోసం దేవుడు ఎదుర్కొంటాడు అక్కడ. సాష్టాంగ పడిపోయి అంటే తను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకోకుండా ఈ సమస్య పోతా. ఈ రోజుల్లో చాలా మంది తగ్గింపు ఉండదు. నేను ఆమె దగ్గర వంగాల, నా భర్తకి ఎందుకు నేను లోబడాలి, నా భార్య మాట నాకు లెక్కేంటి అనుకుంటే కష్టం నువ్వేం చేయలేవు. నీ కుటుంబం పోయినట్టే. ఆ కొంతమంది ఈ విధమైనటువంటి వైఖరి కలుగుతారు. నువ్వు ఆడదాన్ని, నీకు ఏం తెలుసు, ఆ నేను చెప్పినట్టు వినాలి. భర్త భార్య మాట వినాలి. వినకపోతే ఆ కుటుంబం ఏమైపోతాయి పోతండి. తెలిసే మీకు విషయం. ఎందుకు దేవుడు నీకు జతగా ఇచ్చాడు భార్యని, స్త్రీని? నీకు కొండల కడిగి నీకు బట్టలు తీసి నువ్వు రాగా నీకు అన్నం పెట్టేదాను కాదు. భార్యతో మంచి చెడ్డ షేర్ చేసుకోవా అంటే భార్య లెక్కలేదా? ఇంట్లో 10 మనిషి 10 మంది ఈ విధంగా చేస్తారు. ఏ పురుషుడు అయితే భార్య మాట చక్కగా వింటాడో ఆ కుటుంబం బాగుంటుంది. అన్ని మాట వినద్దు, కొన్ని మాట అనవద్దు. తగ్గించుకోరు కొంతమంది. నీకు ఏం తెలుసు అంటారు. మరి ఏం తెలుసుకోగలి చేస్తున్నా ఆమె నీలో సగం. నువ్వు ఆమె మాట వింటేనే ఈ బడి ముందుకెళ్తారు. రెండెత్తులు ఉంటాయి కదా. ఒక ఎత్తు వెనక్కి ఒక ఎత్తు ముందు కనపడి ఏమవుతుంది? మళ్ళీ నడవదండి. చిన్న కష్టమైన పెద్ద కష్టమైన, చిన్న మాట అయినా పెద్ద మాట అయినా భార్యతో చెప్పాలి. తెలుసా? ఒక రోజు ప్రభు నాతో అన్నాను, నీ భార్య మాట విన్నాను, నేను స్వర్గన్నాను. దేవుడు నాతో చెప్పాడు. నేను విన్నాను, నా చెవులారా స్వరం విన్నాను, నీ భార్య మాట విన్నాను. కొన్ని రోజులు మా భార్యకి చెప్పాలి ఈ మాట. చెప్పడు కానీ ఏమవుతుంది? ఏమవుతుంది? అదే మా పాస్టర్ అలాగేమి అనుకోకూడదు. అంత ఏమి చేయలేదు. అసలు మా ఇంట్లో జరిగే విషయాలు కూడా వాళ్ళ అమ్మోళ్ళకి ఇంత విషయం చెప్పదు. గుర్తెక్కువ ఏం ఎక్కువ చెప్పవలసిన విషయాలు చెప్పాలండి, చెప్పకూడదు. తర్వాత ఎప్పుడు చెప్పండి. కొన్నిసార్లు నేను ఏదైనా చేసి నష్టపోతే చూసావా దేవుడు అందుకే నా మాట వినమన్నాడని చెప్పాడు. నేను నిజమే చెప్పకూడదు చేసిన కొన్ని పనులు ఫెయిల్ అయిపోయి నష్టపోయాను. భార్య మాట వీళ్ళంతా మాట. దీన్ని ఏమంటారు? తగ్గింపు అంటారు. సాష్టాంగ నమస్కారం. ఏంటంటే ఏం తెలుసమ్మా, మనిషి కదండి, భార్య మనిషి కదా. ఫోన్లే అని ప్రతి విషయం భర్త మంచోడై భార్యతో షేర్ చేసుకుంటే ఈ చెట్టు ఎక్కుతారు. చూడండి ఎలా ఎడుతారు అయిపోతుంది. ఒక్కోసారి చెట్టు ఎక్కువ దిగదు. ప్రతి విషయం చెప్తాం అనుకోండి, వాళ్ళే నా భర్త నాతో ప్రతి విషయం చెప్తాడని చెప్పి సమతుల్యంగా ఉంటుంది. చాలా రెండు పైకి దిగంటారు. అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు. ఇద్దరు సమానంగా వెళ్ళాలి. జరగలరు. జగ సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజు ఏం చేశాడు? తగ్గించుకున్నాడండి. నీకేం తెలియదు, నువ్వు పక్కకుండా అంటే మన పని జీరో. ఈ పురుషులు ఏమీ చేయలేరు. చాలా ప్రాధాన్యత స్త్రీకి పైన. ఏమండి? ఎప్పుడైతే నీ జీవితంలో తగ్గించుకుంటావో నీ సహోదరు దగ్గర దేవుడిని ఇష్టలోకి తెస్తాడు. పదవులు తగ్గించుకోరండి, అక్కడ మాట్లాడదు. ఆమెతో నాకు మాట ఏంటి? దీన్ని ఏమంటారంటే ఎక్కడితనము, అహంకారము అంటారు, గర్వం అంటారు. ఏమంటారండి? నీ జీవితంలో నెమ్మది, దేవుడిచ్చే జయము నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు చూడాలంటే నువ్వు సాష్టాంగ పడాలి. అంటే తగ్గించుకోవాలి. తగ్గించుకుంటున్నావా? నీ సహోదరితో ప్రేరేపిన తర్వాత సిస్టర్ బయట బాగున్నారా అని ఏమైనా మంచి చెడ్డ ఏమైనా ఉందా? లేక ఏమైనా వెళ్ళిపోతున్నా ఇంకప్పగా కాకేసి వెళ్ళిపోవడం. నాకు కోసం అక్కడ ఆపాలి ఏమన్నా ప్రయాణం. కొంతమంది మాట్లాడు నేర్పించాలి మాధ్యమం.
ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నీ హృదయంలో ధ్యానం ఉందా సరే చేసుకో. తగ్గించుకోండి సిస్టర్ బాగున్నారా ప్రైజ్ లాడ్ అని చెప్పలేవా సాష్టాంగ పడడం తగ్గించుకోరు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కావాలంటే తగ్గించుకోవాలి అత్తగారి దగ్గర తగ్గించుకోవాలి మామగారి దగ్గర కూడా తగ్గించుకోవాలి ఒక మాస్టర్ గారు చెప్పారు స్టీవెన్ గారు అని ఎప్పుడు భార్య భర్తలకి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో గొడవ రాదట ఎవరి విషయాల్లో గొడవ వచ్చేస్తే మీ వాళ్ళు మా వాళ్ళు అంటే కనుక ఇంకా దేశాలు పగిలిపోతాయి ఇంత ఆ? మీ వాడు వచ్చారు వాళ్ళే నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నాను అన్నారంటే ఇంక అయిపోయినట్టే అంటే మీ ఓడి వస్తే నేను చూడలేదు అన్న కాడికి వెళ్ళిపోతున్నారు సాష్టాంగ పడాలి ఏం పడాలండి ఆ తగ్గింపు నీకు లేకపోతే నీ జీవితంలో జయమే లేదు నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని అరే అత్తగారిని మాగారిని ప్రేమించు నువ్వు దేనికి నాకు అర్థం కాదు ఆ? దేనికి చెప్పండి వన్ సైడ్ అంతా మంది వన్ సైడ్ అయినా తప్పు కదండి రాష్ట్రానికి పడగలుగుతున్నావా ఫోన్ చేసి మాట్లాడగలుగుతున్నావా ప్రేమ చూపించగలుగుతున్నావా వెళ్తున్నావా వస్తున్నావా ఏమైనా క్రిస్మస్ సేవకులు పెట్టావా ఆ? ప్రతి క్రిస్మస్ ఒక సేవకు ఉంటాను మా అత్తయ్య గారి నాకు వేసింది గమనించండి సాష్టాంగ పడతా తగ్గించుకుంటాకి ఇష్టపడ్డారు కొంతమంది అత్తగారు వస్తే ఈయన ఆ రూమ్ లోకి వెళ్దాం ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాడు అటు నుంచి అటు వెళ్ళిపోతాడు ఉన్నారని మాట్లాడుకోవడం రాలుతాడు రాక్షసులా సాష్టాంగ పడే నా పాపత లేదు మరి రాజు సాష్టాంగ పడ్డాడు చెప్పండి రాజు ఏమేంటంటే నువ్వు ఎంత నేనంత నువ్వు ఊరికి వచ్చేంత ఆ జయము ఊరికి వచ్చేంత ఆశీర్వాదము నీ వయసు అయిపోతా కానీ నువ్వు ఎప్పటికీ జయాన్ని చూడలే నువ్వు తగ్గించుకోలేకపోయా నాకంటే నా సహోదరి యోగ్యమైనదని ఎప్పుడో నువ్వు తలంచుకుంటావో అప్పుడే నీ జీవితంలో ఆశ యేసుప్రభు గారు చెప్పిన మాట ఇది నా సొంత మాట ఏమి కానీ చెప్పను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను తాను హెచ్చించుకున్నవాడు అంతే ఇంకా దాంట్లో వేరే ఏమి ఎప్పుడైతే మన జీవితంలో హెచ్చించుకుంటున్నామో గట్టి కంపల్సరీ తినవలసింది ఏమండి గడ్డి తిన్నాడు 7 సంవత్సరాలు హెచ్చించుకోవడం వల్ల ఈ యెహోషాపాతు సాష్టాంగ పడ్డాడు దేశం కోసం రాజ్యం కోసం దేవుని ఎదుటే పాటు వాళ్ళని నెమ్మదికి జయానికి గల కారణాలే చెప్తున్నారు బైబిల్లో ఎంత గొప్ప సైన్య సమూహము ఆయన మీద వస్తున్నప్పుడు మాకు శక్తి లేదని ఆయన చేసిన పని ఏంటంటే తానే మనసు నిమ్మలపరుచుకొని ప్రార్థనలోకి వెళ్ళి ప్రార్థనించి సాష్టాంగ పట్టింది ఏమైందండి తగ్గించుకున్నావా తగ్గింపు మనసు నీలో ఉందా పైకి మాత్రమే ప్రైజ్ రాడు అంటే వాళ్ళు సిస్టర్ ప్రైజ్ రాడు పెట్టాలి లోపల మాత్రం మనసు వేరేగా ఉంటుంది నువ్వు తగ్గించుకుంటే నీకు వేరు నాకు వేరు కానీ నీకు నువ్వు తగ్గించుకున్నావు అనుకో నేను దేవుడు హెచ్చులోకి తెస్తామంటాడు ఇది ముందు భార్య భర్తలు కానీ స్టార్ట్ అవ్వాలి నువ్వు తెచ్చావు బోడి చేస్తే బోడి స్టార్ట్ అయిపోయినట్టే ఏమైపోద్ది అప్పుడు మనకి కుటుంబమే అయిపోతాయి ఏమైపోతాయి జాగ్రత్త అటువంటి ఏమవుతుంది సైతానికి అవకాశం మనం జయము నిమ్మలము నెమ్మది సంతోషం ఎక్కడ ఉంటుందంటే నువ్వు తగ్గించుకున్నావు యేసు ప్రభు మొక్క మీద ఉమ్మూసాను ఏం చేశాడు చూసుకున్నాడు ఆయన గడ్డం పెరిగినప్పుడు చూసుకున్నాడు ఓర్చుకున్నాడు కోడాతో కొట్టినప్పుడు తలదించుకున్నాడు ఆయన మీద ఎన్నో అబద్ధాలు మోపుతున్నప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు అన్నాడు నీ మీద వీళ్ళు ఎన్ని నేరాలు మోపుతుంటే నువ్వు మాట్లాడగలిగాడు ఆయన నోరు తెరవలేదు యేసుప్రభు ఆయన తగ్గింపు దేవుడే తగ్గించుకున్నప్పుడు మానవులు చచ్చిపోతే కంపు కొట్టి పురుగు తిని దేహానికి ఎందుకు ఇంత గర్వం ఎందుకు ఇంత ఇచ్చేయండి మనసు ఏమన్నా అన్నా ఒక కడుపు నొప్పి వస్తే తట్టుకోలేము ఒక పన్ను నొప్పి వస్తే తట్టుకోలేము ఒక తలపోటు వస్తే తట్టుకోలేము ఏమైనా ఉందా మనలో ఏమి లేదు ఎందుకు మనం హెచ్చించుకుని ఎందుకు మనం ఇలాగా చిన్న పిల్లలు అయిపోవాలి ఎందుకు ఆశీర్వాదాలు పాడు చేసుకోవాలి అయితే నాకు మనం పాడు చేస్తాం అదేనా
రాజు సాష్టాంగ పడిపోయాడు అంతే. రాజు సాష్టాంగ పడినప్పుడు దేవుడు కూర్చొని ఉండగలడా? ఏమండి, ఆయనే దిగొచ్చి యుద్ధం చేయడా? అక్కడ ఆయనే దిగొచ్చి యుద్ధం చేశాడు. ఇంత గొప్ప సమూహంలో దూరి దూతలు యుద్ధం చేసి ఓరక నిలిచి ఉండి యెహోవా ఇచ్చిన రక్షణ మీరు చూడి. మీరు పోట్లాడవలసిన పని ఏమీ లేదు అక్కడ రాయబడ్డమాట. నువ్వు సాష్టాంగపడి తగ్గించుకున్నప్పుడు, చిన్నపిల్లడు వంటి మనస్తత్వం నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నీ ఆశీర్వాదం ఎదుగుతానే ఉంటది. నీలో అహంకారమైన మనసు హృదయంలో ఉండి సాష్టాంగ పడలేనప్పుడు నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. గర్వం ఎదుగుతుంది. తర్వాత ఆయన చేసిన మరొక మంచి పని ఏంటి తెలుసా? 20వ అధ్యాయము 20వ వచనం. అతడు వారు ఉదయంలో లేచి ఉమ్, చెక్కవ పోయి ఉమ్, వారు పోవుచుండగా ఉమ్, పురుషపాతి నిలబడి ఉమ్, యూదావారులారా, ఉమ్, నిశ్చయముగా ఆత్మిస్తున్నారా, ఉమ్, నా మాట వినుడి, ఉమ్. మీ దేవుడని ఎక్కువ వారు నమ్ముకోండి. ఎవరు నమ్ముకోవాలి? దేవుడిని యెహోవా యెహోషాపాతు అంటున్నాడు, ఇదిగో మీరు నెమ్మది, నిమ్మలము, జయము, సంతోషము, శత్రువు నుంచి తప్పించబడాలంటే దేవుడు నమ్ముకోడు. మనుషులు కాదు, ఫలాన్ని కాదు, నీ చదువుని కాదు, నీ టాలెంట్ అని కాదు. ఇవన్నీ వ్యర్థం. దేవుడు ఏమకుండా ఇవేమి పని చేయవు. నీ అందం కాదు, ఏం పని చేయవు. దేవుని నమ్ముకోండి. మనుషులు నమ్ముకోవద్దు. నీ చదువుని నమ్ముకోవద్దు. నీ వృత్తిని నమ్ముకోవద్దు. ఏదైనా ముందుకి జరగాలి, జరుగుబాటు అవ్వాలంటే ఆయన కృప వల్లనే. అందుకే ఆయన నమ్ముకోవాలి. నమ్మటం నీ వల్ల నమ్మువానికి సమస్తమును దేవుని నమ్ముకోండి. యెహోషాపాతుకి విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? నీకున్న విశ్వాసం? నీకు వచ్చే ఏడులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ప్రభు నాకు సహాయం చేస్తున్నా, ఆ విశ్వాసం నీకుందా? చెదిరిపోయే మనసు, అటు ఇటు పరిగెత్తే మనసు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి, వాళ్ళే పెడతారా వీళ్ళే పెడతారా? దేవుని వైపే నేను అతను చూడాలి. ఆయన నమ్ముకోండి. ప్రభు గొప్పవాడు. యెహోషాపాతు అంటాడు, దేవుడు నమ్ముకోండి. నువ్వు ఎవరు నమ్ముకున్నా మోసపోతా. ఆఖరికి నీ పిల్లలు నమ్ముకున్నా మోసపోతా. పిల్లలు చూస్తారా? ఎంతమంది తల్లిదండ్రుల్ని తమ పిల్లలు అనాథలుగా విడిచిపెట్టేస్తున్నారు, ఒంటరిగా విడిచిపెట్టేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. కనీసం ఈ టాబ్లెట్లు కూడా డబ్బులు ఇవ్వాలంటే సనుక్కుని, మూలుక్కుని, కసురుకుని ఇచ్చే పిల్లలు అంటున్నారు. దేవుని నమ్ముకోవాలి. ఎవరు నమ్ముకోవాలి? దేవుని నీ పరలోకపు తండ్రిని నమ్ముకుంటే నీకు ప్రతి అవసరతలు తీర్చేవాడు ఆయన. బలం ఒక రోజు ఉండదు, ఉద్యోగం ఒక రోజు ఉండదు. ఏమో పిల్లలు చూస్తారు, చూడరు, భార్య చూస్తారు, తప్పులే. ఎవరు నమ్మకం అని చెప్తాడు యెహోషాపాతు? దేవుని నమ్ముకో. దేవుడి మీద విశ్వాసం వచ్చేది అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో. ఏమండి, ఈ నెమ్మది, జయము రావడానికి గల కారణము యెహోషాపాతు విశ్వాసం గలవాడు అని అంటారు. ఏముందండి ఆయనకి? విశ్వాసం. దేవుడిని నమ్మాడు, మనుషులు కాదు. అంటే మనుషుల వైపు చూడలేదు యెహోషాపాతు. ఆయన రాజు అయ్యుండి కూడా దేవుడే ఆయన ఇస్తానే కదా వచ్చేది అన్న ఆలోచన, విశ్వాసం దేవుడిగా. నువ్వెవరు నమ్ముకోవాలి? చెప్పలేవు. ఏమో ఈ శరీరానికి ఇప్పుడు ఏమవుతుందో, మన అవయవాలు ఎప్పుడు ఏ రీతిగా ఏమండి సంకోచం చెందుతాయో, ఏమండి ఏ విధంగా కొన్నిసార్లు మన మాట వినవసలే. దేవుడిని నమ్ముకుంటే ఆయన్ని నువ్వు ఒదిగి వచ్చే వరకు సక్కలేదు. ఆయన ఎంత విశ్వాసం లేకపోతే ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ గొప్ప సమూహం వచ్చి మీద పడిపోతున్నప్పుడు మీరు దేవుడి నమ్ముకోమని ఎలా చెప్పగలుగుతాడు? ఇది గొప్ప విశ్వాసం కదా. జయానికి గల కారణము ఆయన యొక్క విశ్వాసమే. నువ్వు నమ్మాలి, అన్ని పరిస్థితులు నమ్మాలి. అంతా ఊడ్చుకుపోయినా ఏ మాత్రం దేవుణ్ణి నమ్మకుండా లేడు. ఇక లేదు, ఆయన కూడా చచ్చిపోయే పరిస్థితుల్లో వచ్చేసాడు. ఇంకా ఒంటి నిండగా ఆ కురుకులంటే వచ్చేసి భార్య కొత్త విశ్వాసం పోయింది, కానీ ఈయన మాత్రం విశ్వాసం పోలేదు, నమ్మకం పోలేదు. అర్థమైంది? దేవుడు నమ్ముకోండి, ఆయన నమ్మండి. ఆయన ఒక్కడైనా భవిష్యత్తుని తీర్చేవాడు, నేను లేవనెత్తేవాడు. కాబట్టి మనం విశ్వాసం గలవారమే. విశ్వాసం మరొక విషయం ఏంటంటే, వీళ్ళ విజయానికి మరొక కారణం ఏంటంటే
20:19 ఆహీల సంతతి వారును కొరాహీల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. 21 కూడా చదవండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారం ధరించి యెహోషాపాతు ఇంత గొప్ప సైన్యం నుంచి తప్పించుకోవడానికి విజయానికి గల కారణాలు మరో కారణం ఏంటంటే ఈ భయంకరమైన కష్ట పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించడం మానలేదు. పాటలు పాడే వారిని ఏమండి ఆసాపు సంతత వారిని ఆయన గ్యాదర్ చేశారు. ఏమని? మీరు యెహోవాను స్తుతించండి మానక. ఎప్పుడైనా నిండు మనసు దేవుడు స్తుతించావా? ఎప్పుడు సనుకోవడం ఎప్పుడు మనం సనుకోవడమే దేవుడు కదా. నేను అడిగింది ఏమలేదు, అనుకున్న జరగలేదు, ఎత్తేనా ఏంటి? ఓపిక తక్కువ. నీకేం తక్కువ? ఓపిక తక్కువ, నిరీక్షణ తక్కువ కదండి. ఒక పక్కేమో సైన్యం వచ్చేస్తుంది, గొప్ప సైన్యం. ఈయన అంటున్నాడు ఆటలు పాడేవారు తీసుకురండి. మనం చేస్తామనగా మనం చేయగలమా? ఇప్పుడు యుద్ధమే జరుగుతుంది మన దేశానికి. అలాగా వీళ్ళు ఎవరైనా లేచి మా సంఘాన్ని అందరిని గ్యాదర్ చేయండి అంటారా? అది ఎవరికైనా బళ్ళు చెప్పిపోతారు ఆంధ్ర. నేను అన్నమ్మ రండి, యుద్ధం జరుగుతుంది, మనం ప్రార్థన చేద్దాం, పాటలు పాడదాం, ఫోన్ చేసేవాళ్ళు లేదా విజయవాడ దాటేసేవారంట. ఏ వెహికల్స్ ఏమి ఖాళీ ఉండవు కాబట్టి ఒక ఫస్ట్ బండికి వెళ్ళిపోవడమే, విజయవాడ దాటేసేవాడు అంటారు. మరి ఏం చేస్తున్నారు? దేవుడి పాటల ద్వారా కనపరుస్తున్నారంటే నీ కష్ట సమయాలు ఎప్పుడైనా దేవుడి విధంగా కనపరిచావా? మన సనుగుడే నాకు అదేం లేదు, ఇదేం లేదు, ఇలాగైపోయింది అలాగైపోయింది, నేను చేస్తాను దేవుడి సంగతి అనుకున్నది అవలేదు, ఇలాగైపోయింది నా పరిస్థితి. ఒక పేట తాడు ఉంది, 2 పేటలు ఎక్కువ ఉంటాడు ఈయన, ఇది ఎక్కువైపోతుంది. పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా పట్టు చేరుకోలేదు ఈయన. అప్పుడు చదివేసాలి ఎంత సరిగ్గా మనకి. కానీ ఎవరిని గ్యాదర్ చేశాడండి? గాయకులు. అంటే దేవుణ్ణి స్తుతించుట. చూసారా? దేవుడు ఏం చేస్తాడండి? స్తుతించు. అప్పుడేం జరిగింది? 23వ అమోనీయులను మోయాబీయులను సేయీరు మని నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముకిచ్చిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకోవడానికి మొదలు పెట్టిరి. యోధా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు దూసుకొని తాము కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువగా కొలుచుకుని దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. ఎవరికి ఆస్తి? ఎవరికి సంపద? యోధా ప్రజలకి. యెహోషాపాతు ఏ జనమైతే ఎవరి నిమిత్తమై భయపడ్డాడో, ఎవరు వచ్చి తన దేశాన్ని పాడు చేస్తే భయపడ్డారో వారిలో వారి పొడుచుని చనిపోతే ఆ చనిపోయినటువంటి శవాలు ఎంతంట బంగారపు కడియములు, ఆరాలు, విస్తారంగా కొన సొమ్ము ఉంటే యోధా ప్రజలు ఏం పాట పాడారు కదా, ప్రార్థన చేశారు కదా, విశ్వాసం ఉంచారు కదా, ఉపవాసం ఉన్నారు కదా, వీళ్ళందరూ వచ్చి శవాల మీద బంగారం అంట 3 రోజులు కొలుసుకున్నారంట. ఎన్ని రోజులండి? 3 రోజులు. యుద్ధం ఎవరు చేశారు? యుద్ధము ఇలా ఏమీ చేయలేదు. అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి, 20:17. యుద్ధంలో పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పక్కులు తీర్చి నిలువబడి మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. సరిపోతే యుద్ధం చేశారు. రేపు వెళ్ళండి, యుద్ధ భక్తులు తీర్చండి. ఏ పోట్లాడి కత్తి తీసి బాణ వేసి పని ఏం లేదు.
సేవకుడు చెప్తున్నాడు, ఒక ప్రవక్త చెప్తున్నాడు, మీరేం భయపడరు, మీరు వెళ్ళి నిలబడండి, మీతో పాటు వచ్చి దేవుడు మీకోసము మీ శత్రువు మీద ఏం చేస్తాడా, యుద్ధం చేస్తాడు. ఇంత యుద్ధం ఎందుకు దేవుడు చేశాడంటే, యెహోషాపాతు అనే యజమానుడి ఇంట్లో ఏం చేశాడంటే మనస్సు నిలుపుకున్నాడు, ఉపవాస ప్రార్థన చేశాడు. యజమానుడుగా నువ్వేం చేయాలి, ప్రతి చిన్న విషయానికి పెద్దగా చేసి ఆ సెల్ పగలగొట్టి, ఈ టీవీ పగలగొట్టి, ఈ బాక్స్ పగలగొట్టి, ఆడేసే పగలగొట్టి, ఆ ప్లేట్ మొఖం చేసి కొట్టి ఇలా చేస్తారా? ఇలా చేస్తే ఏముంటదండి, కుటుంబం ఉంటుందా? ఉండదు, చిన్న విలువ అయిపోతుంది. చల్లో చోటకి, గెల్లో చోటకి, బట్టల చోటకి. యజమానుడైనటువంటి యెహోషాపాతు ఆయన యజమానుడిగా, బాధ్యత గల రాజుగా భయపడితే లాభం లేదని మనస్సు నిమ్మలపరుచుకుని దేవుడి మీద ఆనుకుని ఏం చేద్దాం, భక్తి నేర్చుకున్నాడు కదా, విశ్వాసం ఉంది కదా, ఉపవాస ప్రార్థన చేశాడు. హార్ట్లతో దేవుడిని కనపరిచాడు. ఏమండి అన్నాడు, ప్రభువా మాకు శక్తి చాలదు, నీవే మాట్లాడు. ఇలా ఎవరైతే దేవుడి మీద ఆధారపడగలుగుతారో వారి జీవితాల్లో ఏమంటదండి, ఆశీర్వాదం. వీళ్ళ పొడిచి చనిపోయారు. దేవుని దూతలు యుద్ధం చేసి ఆ గొప్ప సైన్యంలో వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు శవాలై ఉన్నారంట. చంపడానికి వచ్చిన వాళ్ళు చచ్చిపోయి శవాలు అయిపోతే వాళ్ళ మీద ఏమున్నాయంట, గొలుసుకున్నారంట. ఏం చేశారండి, గొలుసుకున్నారంట. అది ఎక్కువ ఉందంట, మూడు దినాలు గొలుసుకున్నారంట. మీరు ఒక్కొక్క మనిషికి వచ్చి పొద్దున్న నుండి సాయంకాలం దాకా మనుషుల మీద ఉన్నటువంటి వస్తువులు కొలుసుకుంటే ఎంత బంగారం సమకూరుస్తారు, త్యాగం చేస్తారు. చెప్పండి, బస్తా మనిషికి వచ్చేద్దా అంటే బస్తా. గోలు సంచి ఉంటుంది కదా, చెవులు ముక్కులు హారాలు తీసి సంచి చేసుకుంటే ఉదయం నుండి సాయంకాలం దాకా పరగేటట్టు వేస్తే బస్తా. ఏమంటేనా 3 దినాలు వేస్తున్నారట. అంటే వాళ్ళు అమోనీయులు, మోయాబీయులు, సిరియాలు ఎన్ని దేశపు ఏమంటే ప్రజలు కేంద్రం వచ్చేసి చూసుకోండి. ఒక దేశం మీద దేవుడు ఊరుకుంటాడా, తన ప్రజల మీద చేస్తే దేవుడు చేయవలసింది చేశాడు. దేవుడు యెహోషాపాతు కూడా చేయవలసింది చేశాడు. ఏం చేశాడంటే మనసు చర్చలం అయిపోయి అటు ఇటు పరిగెత్తలేదు. ఆయన మీద కోపం, ఆఫీసులో గొప్ప భార్య మీద చూపిస్తున్నాడు. అమ్మ మాకు ప్రార్థన చేద్దాం, సమస్యలు వచ్చినాయి కదా అన్నాడు తప్ప, అదే నీకు కష్టం వచ్చింది అనుకో ఏమంటావు, జిడిమమ్మ ఇది చేసుకున్న తర్వాత ఈ కష్టాలు నాకు నువ్వుకోవాలి. ఏమంటావు, ఒక ఆయన ఉన్నాడు మాట అంటాడా, నువ్వు గుడ్డ దానివి, నీ వల్లని ఈ సమస్య అంటే ఏంటది, ఏమండి అదే ఎంతవరకు నా ఏం చెప్పండి అది. అని ఈయన మాత్రం అదృష్టమంతుడు మాట. మరి నువ్వు అదృష్టమంతుడు అయినప్పుడు నీ వల్ల కలగాలి కదా. ఇంట్లో ఏంటది, నెమ్మది. కుటుంబంలో ఏం కావాలి, డబ్బా నెమ్మదా. గుర్తుపెట్టుకోండి, కొంతమంది డబ్బు 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 నరకాన్ని తీసుకుపోతే డబ్బు. కొంతమంది ఎక్కడో ఒకటి ఇదే గుర్తుపెట్టుకోండి, నెమ్మది. ఇప్పుడు ఈ ప్రజలకు ఏమొచ్చింది, నెమ్మది వచ్చింది, సంతోషం. కుటుంబంలో ఏం కావాలండి, నెమ్మది ఉండాలండి. భార్య భర్తలు పిల్లలకి ఏముండాలి, శాంతంగా తెచ్చుకున్నటువంటి తక్కువ మాట్లాడి శుభ్రంగా వండి నీళ్ళ తిని కుక్కలు తినకూడదు. ఎవరు తినకూడదు, ఇంట్లో పడబోతే ఎవరికి వెళ్ళిపోద్ది మాటలు, ఎవరికి వెళ్ళిపోద్ది, కుక్కలకి వెళ్ళిపోద్ది. పక్కన పెంట మీద బిర్యానీ వెళ్ళిపోద్ది. ఈ నెమ్మది, ఈ జయము, ఈ సంతోషము ఎలా వచ్చిందంటే ఒకరినొకరు దూషించుకోలేదు. నువ్వంటే నీకు పనికి మొదలు వాడవు, నీకు పని రాదు, ఏమీ రాదు, ఉత్సవం చేయవు. అది జీవుడు అంటే ఆయన అంటాడు, నువ్వు తప్పిపడి దాన్ని. పెళ్లి కాకముందు రాజు ఎలా బ్రతకాలి, రాజు ఎలా బ్రతకాలి, పెళ్ళి అయిపోయిందంట. అలా అనొచ్చు. చెప్పండి అమ్మా, పెళ్ళిపోతే ఎవరికైనా నల్లగా ఉంటది, తెల్లగా అయిపోద్ది. నా పెయింట్ కాబట్టి నాకు ఉండేవు. ఒక 2 వారాలు పెయింట్ అయిపోతే అంతే, 60 ఏళ్ళే. ఆల్రెడీ 55, 60 తీసుకో, 60 సంవత్సరాలు వచ్చేసి ఉంటానండి. కొంతమంది ఏజ్ కూడా ఇప్పుడే పుట్టినట్టు వెళ్ళిపోతారు, అది అబద్ధమే.
ఇది ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు, సమానంగా చెప్తాను మరి. ఆ? ఇది కాదు, యెహోషాపాతు ఇలా చేయలేదు అసలే. ఏమన్నాడు? అమ్మా రా ప్రార్థించేద్దాం అన్నాడు. ఎవరిని? భార్యని. ఎవరిని? భర్తని ప్రార్థించేద్దాం, ఇంట్లో సమస్య ఉంది కదా, కొంచెం అలజడిగా ఉంది కదా, ఉపవాసం ఉందా. ఇలా ఏ కుటుంబం అయితే ఈ విధమైన ఐక్యత ఉంటుందో వాళ్ళకి ఏముంటది? నెమ్మది, నెమ్మదము. ఆస్తి కూడా కలిసి వచ్చింది. ఏమొచ్చిందండి? ఆస్తి వచ్చిందండి. ఎంత బంగారం వచ్చింది ఒక్కొక్కటి కదా. పోసినంత 3 రోజులు పరగైనామనుకోండి మొయ్యలేం మనం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో నీవు ఇటువంటి మొయ్యలేని ఒత్తిడి నీ మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజులాగా చేయగలుగుతున్నావా, లేదా చిరుగురులాడిపోయి చిన్న రంధ్రాన్ని పెద్ద రంధ్రంగా చింపేసి నీ వల్ల అని ఒక్కలో చేసుకొని పిల్లల్ని ఆగాయితీ చేసి వాళ్ళ మనసులో పొంగదీసి నేను కొట్టేసుకొని చేసుకుని విరాగులాగా వెళ్ళిపోవడం, సైతానేమో పగపక నవ్వడం. ఈ రోజు ఇది జరుగుతుంది. జాగ్రత్త. యెహోషాపాతు భక్తి కలిగిన వాడు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు, స్తుతికి సమయం ఇచ్చాడు, విశ్వాసం కలిగిన వాడు, ప్రజలను హెచ్చరించాడు, నమ్ముకోండి, పాటలు పాడండి కదండి, జడయొద్దు, మనసు నిమ్మలపరుచుకున్నాడు. ఇలా ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇల్లు ఎలా ఉంటది? నెమ్మదిగా. ఎలా ఉంటదండి? ప్రశాంతంగా. అక్కడ చదువుకున్నమాట అదే కదా మనం 20 అధ్యాయము 30 వచనం ఏముంటది? దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యం నెమ్మదిగా ఉండేది. 27వ వచనం కూడా చదువుకుందాం. శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచిన కనుక ఏమిచ్చాడండి? నీకు సంతోషం కావాలంటే యెహోషాపాతు లాగా నువ్వు చేయాలి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు చేయాలి. సాష్టాంగ పడాలి, ఉపవాసం ఉండాలి, దేవుని గణపరచాలి, ఆయన నమ్ముకోవాలి కదా. అప్పుడు నీ ఇంట్లో నెమ్మది, నిమ్మలము, గొప్ప సంపద, ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నన్ను నిలబెట్టి వాడుకున్నందుకు వందనాలు. మా ప్రభు విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినందుకు, కలవలసిన వరకు పరుచుకున్నందుకు వందనాలు ప్రభావ. దేవాన్ని దేవుడు వెళ్ళి ఎంతగానో తగ్గించుకున్నాడు. సిలువ మోసేంత వరకు తగ్గించుకున్నాడు ఆయన. కలవరి సిలువ దాకా నువ్వు తగ్గించుకున్నావు. మీ మోకం మీద మోసేను తగ్గించుకున్నావు ప్రభా. మానవులుగా మేము ఎందుకు రక్షించుకోవాలి? తగ్గింపు స్వభావం అందరికీ తగ్గించి ప్రార్థించి ఆత్మీయమంటే దేవుడు అయ్యి రాత్రి అంతా పొడ మీద ప్రార్థన చేస్తాను. నేను మేము చేయలేకపోతున్నా క్షమించి ఇప్పుడు ఇది మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ కుటుంబాన్ని మీరు కట్టండి. రక్షణ వారు మనుషులు దయచేయండి. పొందిన వారికి ఆత్మీయ ఫలములు దయచేయండి. మా ప్రభావాలను కొడుకు దర్శించి కాపాడి, బోధించి భ్రష్టులు కాపాడి బహుదీనుడుగా మీరు చేయమని మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. బలహీనమైన వారి ఉంటే స్వార్థపరచండి. అప్లేసి వారి జాబులు దీవించండి. చేతులను చేసేవారు కలిగించండి. ఇంటర్ 10th ఎగ్జామ్స్ రాయచుండగా ప్రిపేర్ అవుతుండగా వారికి తగిన జ్ఞానం చేయమండి. డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ కూడా దర్శించి వారికి మంచి జాబులు కూడా దయచేసి బలహీనంలో మంచి ఆరోగ్యాలు ప్రభావ. గర్భఫలం లేని వారికి గర్భఫలం సరిపడతాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. వివాహానికి సిద్ధపడుతున్న వారికి కూడా తగిన యోగ్యమైన భాగస్వామిని మీరు చూపించబడి ప్రభా సంఘమంతా తిరిగి వేరుచుండగా దీవించి పంపించి మహిమ మీరు పొందుతున్నారు. యేసు గొప్ప నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం సంఘంతో ఆమేన్. అందరికి వందనాలు.